श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాం. శ్రీ సాయినాథ ప్రబోధామృతం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా సూక్తులు. సద్గురువుల జీవిత చరిత్రలు మనలను పవిత్ర జీవితం వైపుకు బలంగా ఆకర్షించి ఉత్తేజపరుస్తాయి. అసలు మన ఈ జీవిత చరిత్రలు అనేవి ఎందుకు చదువుకుంటున్నాం? మనం ఎంతోమంది మహాత్ముల జీవిత చరిత్రలు, సద్గురువుల జీవిత చరిత్రలు మనం చదువుకుంటూ ఉంటున్నాం. అసలు ఎందుకు చదువుకుంటున్నాం అన్నది ఆలోచిస్తే, వారి పవిత్రమైన జీవిత చరిత్రలు చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనలను వారి యొక్క పవిత్ర జీవితం వైపుకు బలంగా ఆకర్షితం అయ్యి మనల్ని ఉత్తేజపరుస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళది పవిత్రమైన మార్గం కదా, చాలా చక్కటి మార్గం. అందువలన మనం ఏమవుతుంది, బలంగా ఆకర్షితులవుతాం. ఆ మంచి వైపుకి, ఆ మార్గం వైపుకి మనం ఆకర్షితులవుతాం అన్నమాట. అవి మనని ఆ మార్గం వైపుకి ఉత్తేజపరుస్తాయి. అందుకని వారే విధంగా అంతటి స్థాయి పొందారో వారి బోధనలో తెలుస్తుంది. మనకు ఎట్లా తెలుస్తుంది అంత స్థాయికి వాళ్ళు ఎట్లా వెళ్ళారో ఎట్లా తెలుస్తుందంటే, వారి బోధల ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఆధునిక యుగంలో శాస్త్రవాక్యాలను అనుసరిస్తే మనకు ఉత్తమ గతి లభిస్తుందని విశ్వసించడం చాలా కష్టం. ఇప్పుడున్న ఆధునిక యుగంలో మనం శాస్త్రవాక్యాలన్నింటినీ అనుసరిస్తే కనుక మనకి ఉత్తమ గతి వచ్చేస్తుంది అనేసి మనం నమ్మడం అనేది చాలా కష్టం. ఇప్పుడున్న ఆధునిక యుగంలో చాలా కష్టం నమ్మడం అనేది. మహాత్ముల ఉపదేశాల గురించి శంకకు తావు లేదు. మనందరికీ తెలిసిన విషయం. మహాత్ముల ఉపదేశాలకి శంకించవలసిన అవసరమే లేదు, దానికి తావే లేదు. అందుకే భగవద్గీతలో మహాత్ముల బోధలు వినమని శ్రీకృష్ణుడే అర్జునుడితో చెప్పాడు. దానికి గట్టిగా మనం నమ్మడానికి కారణం ఏంటంటే, భగవద్గీతలో మహాత్ముల బోధలు వినమని కృష్ణ పరమాత్మే అర్జునుడితో చెప్పాడట. శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవి మహాత్ముల వాక్కులే కదా. ఈ శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా మహాత్ముల వాక్కులుట. అలా కాని మతమే లేదు. అటువంటి ఉపదేశాలను వినటాన్నే శ్రవణమని, శ్రవణం అంటాం చేస్తారా, అదేంటంటే అలాంటి ఉపదేశాలను వినడాన్నే శ్రవణం అంటారనమాట. అంటే అలాంటి మహాత్ముల యొక్క ఉపదేశాలని వినడమే శ్రవణము అంటారు. వాటిని గూర్చి యోచించడం మననం చేయమంటారు. అంటే ఏంటంటే వాటిని గురించి యోచించడం. మహాత్ముల ఉపదేశాలు వినడాన్ని శ్రవణం అంటారు. తర్వాత ఏం చేయాలి, ఆ విన్నదాన్ని వాటి గురించి యోచించాలి, బాగా ఆలోచించాలి వాటి గురించి. దాన్ని మననం అంటారు. దాన్ని మననం చేయడం అంటారు కదా, శ్రవణం మననం అంటాం. అంటే ఏంటి, దాని గురించి బాగా ఆలోచించడం, యోచించడం అనమాట. దాన్ని మననం అంటారు. ఈ రెండు ముక్తికి పునాదులని వేదాంత గ్రంథాలు చెప్తాయి. ఈ రెండు చేయాలట, పునాదులట. ముక్తి కావాలనుకుంటే ఈ రెండు ముక్తికి పునాదులట. శ్రవణము, మననము, ఈ రెండు ముక్తికి పునాదులు అని వేదాంత గ్రంథాలు కూడా చెప్తాయట. అటువంటి సాయి సూక్తులను కొన్నిటిని స్మరిద్దాం. అలా ముక్తికి పునాదులైనటువంటి సాయి సూక్తుల్ని కొన్నిటిని మనం ఈరోజు స్మరించుకుందాం అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఇవి భక్తులతో అనేక సందర్భాలలో వారి పరిపాకాన్ని అనుసరించి ప్రసంగవశాత్తు సాయి మాట్లాడిన మాటలే. ఇవన్నీ ఏంటంటే, భక్తులతో చాలా సందర్భాల్లో వాళ్ళ పరిపాకాన్ని బట్టి బాబా ప్రసంగవశాత్తు ఆ భక్తులతో మాట్లాడిన మాటలట ఇవన్నీ. ఈ విషయాన్ని విస్మరిస్తే ఈ సూక్తులు పరస్పర విరుద్ధంగా కనబడే ప్రమాదం ఉంది. అది మనం మర్చిపోతే కనుక విరుద్ధంగా అనిపిస్తాయట మనకి. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సూక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే
ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ పరిపాకాన్ని అనుసరించి ప్రసంగవశాత్తు బాబా మాట్లాడిన మాటలు ఇవి అని చెప్తున్నారు. వాళ్ళ పరిపాకాన్ని అనుసరించి అనేక సందర్భాల్లో ఆ సందర్భాన్ని బట్టి ఆ భక్తుల పరిపాకాన్ని బట్టి బాబా చెప్పిన మాటలు అన్నమాట. ఆ టైంలో ప్రసంగవశాత్తు చెప్పారు బాబా ఈ మాటలు. మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే పరస్పర విరుద్ధంగా కూడా అనిపిస్తాయి. ఒక సూక్తికి మరొక సూక్తి మనకి విరుద్ధంగా కూడా అనిపించి వేరేలా మనకి కనబడే అవకాశం కూడా ఉంది అని ముందే మాస్టర్ గారు మనకి హెచ్చరిస్తున్నారు. దీంట్లో కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోమని చెప్తున్నారనమాట. అందుకే ముందే చెప్పేశారు మాస్టర్ గారు, అది మీకు పరస్పర విరుద్ధంగా కూడా అర్థమయ్యే ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు. అందుకని వాళ్ళ పరిపాకాన్ని అనుసరించి భక్తులకి అనేక సందర్భాల్లో ప్రసంగవశాత్తు సాయి మాట్లాడిన మాటలే ఇవి అని చెప్పారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అనమాట ఈ సూక్తులన్నీ. ఈ విషయాన్ని విస్మరిస్తే కనుక, ఆ విషయాన్ని మనం మర్చిపోతే ఈ సూక్తులు పరస్పర విరుద్ధంగా కనబడే ప్రమాదం ఉంటుంది అని చెప్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాటిల్ని, లేకపోతే విరుద్ధంగా అనిపిస్తాయి నీకు అని చెప్తున్నారు. అది బాబా ప్రతిజ్ఞలు అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు. ఆయన ఏం ప్రతిజ్ఞ చేశారు బాబా అని చెప్తున్నారు ఇక్కడ. ఒకటి, నాపై నీ దృష్టి నిలుపు, నేను నీ పైన నా దృష్టి నిలుపుతాను అన్నారు ఇక్కడ. అంటే ఏంటి? నాపై నీ దృష్టి నిలుపు అంటే ఏంటి అంటే ఎల్లప్పుడూ ఆయన మీద దృష్టి నిలపాలన్నమాట. దృష్టి నిలపంటే మామూలుగా చూడమని అట్లా కాదు, ప్రతి సందర్భంలోనూ మనం బాబాని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఏ సందర్భం వచ్చినా ఇది నాకు బాబా ప్రసాదించినది అన్న విషయాన్ని మర్చిపోకుండా మనం ఆ సిచ్యువేషన్లో మనం బాబా ప్రసాదిస్తే ఎట్లా ఉంటాం అని గుర్తుపెట్టుకొని ఆ సిచ్యువేషన్లో అట్లా ప్రవర్తించాలన్నమాట. ఏదొచ్చినా సరే అప్పుడు నీ పైన నా దృష్టిని నిలుపుతాను అని చెప్పారు బాబా. చాలా జాగ్రత్తగా ఉండాలి దీంట్లో మనం. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీ పైన నా దృష్టి నిలుపుతాను. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఇక్కడ. ఎల్లప్పుడూ అనన్య చింతన చేయాలి. నాపై నీ దృష్టి నిలుపు అంటే ఏదో పావు గంట నిలపడం కాదు ఆయన మీద. పావు గంట పూజా మందిరంలో పూజ చేస్తానండి, లేకపోతే ఒక గంట పూజ చేసి బయటకు వచ్చాక నష్టం వచ్చినట్టు ఉంటానండి, అట్లా కాదు. బాబా చెప్పినట్టుగా మన జీవితాన్ని మలుచుకుంటున్నామా లేదా, అలా ఉంటేనే ఆయన దృష్టి మన మీద పెడతా అన్నారు. అంతేగాని ఒక గంట, పావు గంట, అరగంట, 40 నిమిషాల్లో బాబా మీద నేను దృష్టి పెడతానండి, ఆయన నన్ను ఎప్పుడు చూసుకోవాలంటే కుదరదు. అనన్యాస్ చింతయంతో మామని చెప్పారు కదా మన ప్రవచనాల్లో. ఏం చెప్పుకున్నాం? అనన్య చింతన చేయాలట. అలా అయితేనే ఆయన మనని చూస్తారట. ప్రవచనాల్లో చెప్పుకున్నాం కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక్కడ ముందే హెచ్చరించారు మాస్టర్ గారు. పరస్పర విరుద్ధంగా కూడా అనిపిస్తాయని చెప్తున్నారు. అందుకే ఆయన ఎప్పుడు చూసుకుంటారు, చూసుకోకపోవడం లేదు. కాకపోతే ఏం చేయమన్నారు? అనన్య చింతన చేయాలి. ఎల్లప్పుడూ మన దృష్టి ఆయన మీదే ఉండాలి, ఆయన మార్గాల్లోనే నడవాలి. అప్పుడే మన మీద ఆయన దృష్టి ఉంటుంది. కాసేపు ఇష్టం వచ్చినట్టుండి, కాసేపు ఏమో ఆయన, మనం జనరల్గా అట్లా ఉంటాం, మనందరం అట్లాగే ఉంటాం. కాసేపు ఏదో ఉంటే ఆయన మీద ఉంటుంది, మిగతా టైం అంతా మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. కానీ ఎల్లప్పుడూ ఆయన చూసుకోవాలని కోరుకుంటాం మనం. ఎట్లా కుదురుతుంది అది? అందుకే మనకు కొన్ని నెరవేరితే కొన్ని నెరవేరు కదా. కానీ మనకు ఆశ ఎక్కువ, ఎప్పుడూ ఆయన చూసుకోవాలనుకుంటాం మనం అన్నిట్లోనూ. కానీ మనమేమో ఆయన చెప్పినట్టు ఉన్నాం, మనం తల్లికి తగ్గ బిడ్డలం కాం, కానీ ఆయన మనం చూసుకోవాలనుకుంటాం కదా. అది అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? నాపై నీ దృష్టి నిలుపు, నేను నీ పైన నా దృష్టి నిలుపుతాను అని చెప్తున్నారు. నువ్వు ఎంత అనన్య చింతన చేస్తే అంతలా నేను నీ మీద దృష్టి నిలుపుతానని చెప్తున్నారు. అది గురువును సంపూర్ణంగా అంటే అన్నిటికీ, అన్ని కాలాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ నమ్ముకో, అదే అసలైన సాధన అని చెప్పారు. గురువుని సంపూర్ణంగా నమ్ముకోమంటున్నారు. మనకి చూడండి, ఏదో డౌట్ ఉంటుంది, ఎక్కడో చేస్తారో చెయ్యరు, ఏదో, లేకపోతే ఏ పొట్టలో ఏ పాము ఉందో ఉండదు. అంత విశ్వాసం మనకు ఉండదు. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే అన్నిటికీ, అన్ని కాలాల్లోనూ
అన్ని పరిస్థితుల్లోనూ, ఎప్పుడు, అన్నిటికీనండి. ఇహానికి పరానికి కూడా ఆయనే. అన్నిటికీ, అన్ని కాలాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ ఆయన్నే నమ్ముకో. అదే అసలైన సాధన. ఆయన్నే నమ్ముకోమని చెప్తున్నారు అక్కడ. అన్నిటికీ ఆయనే. మనం మామూలుగా అంటాం, ఏమంటాం? తల్లి, తండ్రి, గురువు అన్నీ ఆయనే అంటాం. కానీ నిజానికి అంత విశ్వాసం మనకుందా? అంత ప్రేమ మనకుందా ఆయన మీద? బాబా అంటే చాలా ఇష్టం అండి అంటాం. కానీ నిజంగా అంత ఉందా అసలు? మనస్ఫూర్తిగా నిజంగా అంత ఉందా? అంత ఉంటే ఇలా ఉండం. ఆయన చెప్పినవన్నీ చేస్తాం మనం కదా. ఆయన చెప్పినట్టుగా ఉంటాం కదా, అలా ఉండట్లేదు కదా మనం. అది సంపూర్ణం అంటే ఎంత ఆలోచించుకోవాలి. సంపూర్ణంగా నమ్ముకో అన్నారు. సంపూర్ణం అంటే ఎంత? పూర్తిగా నమ్ముకోవడం అన్నమాట. అక్కడ రాశారు చూడండి, గురువుని సంపూర్ణంగా నమ్ముకో అంటే అన్నిటికీ, అన్ని కాలాల్లోనూ, పరిస్థితుల్లోనూ. అన్నిటికీ, అన్ని కాలాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ. కానీ అన్ని పరిస్థితుల్లోనూ మనం అట్లా ఉండదు చూడండి. మనమే చూసుకోవాలి ఎట్లా ఉంటామో మనం. కొన్నిటికి అనిపిస్తుంది, కొన్నిటికి కాదు అనిపిస్తుంది. చాలా మనవి చాలా ఉంటాయి దాంట్లో. అంత సంపూర్ణంగా మనకు ఉండదు. ఒక కష్టం వచ్చింది, ఆయన ప్రసాదం అనుకుంటామా? చెప్పండి, అనుకోం. ఆయన ప్రసాదంగా అనుకోం. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోం మనం. అన్ని కాలాల్లోనూ అన్నారు ఇక్కడ చూడండి. కష్టకాలం వచ్చింది, ఆయన నమ్ముకుని ఉండగలుగుతామా? అది ఆయనదే, ఆయన ఇచ్చింది, ఆయన ప్రసాదమే. సంపూర్ణంగా నమ్ముకున్న వాళ్ళంటే అట్లా ఉంటారు. ఆయన ఇచ్చారు, ఏమైంది అనిపిస్తుంది వాళ్ళకి. ఏమైంది, బాబా నన్ను ఎట్లా ఉంచారు ఇవాళ అనుకుంటారు. అసలైన భక్తులు అట్లా ఉంటారు. సంపూర్ణంగా నమ్ముకున్న వాళ్ళంటే ఏమైంది, ఇట్లా ఉంచారు బాబా నన్ను, ఏమైంది, కష్టం వస్తే వచ్చింది అనుకుంటారు. కానీ మనం అలా ఉండం కదా. అది సంపూర్ణంగా నమ్ముకోవడం అంటే. సంపూర్ణమైన విశ్వాసం అంటే అట్లా ఉంటుంది. అది మనకు మాస్టర్ గారిలో చూస్తాం, అమ్మగారిలో చూస్తాం. అలా ఉన్నారు అన్ని కాలాల్లోనూ. బాబా ప్రసాదం, ఏ సమయమైనా బాబా ప్రసాదం. అది ఎట్లాంటి పరిస్థితి వచ్చినా బాబా ప్రసాదం. అది ఆ సిచ్యువేషన్ బాబా ప్రసాదించారు అంతే. ఏదైనా కానివ్వండి, అది కష్టమైనా కానివ్వండి, సుఖమైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మనం అట్లా ఉండంగా అది సంపూర్ణం ఎందుకు అవుతుంది? విశ్వాసం సంపూర్ణంగా నమ్ముకోవడం ఎందుకు అవుతుంది? ఆయన చేసిన ప్రతిజ్ఞ ఎక్కడ చేశారు ఆయన? మనం ఏమంటే అయ్యా మేము బాబానే నమ్ముకున్నామండి అంటాం మనం జనరల్గా కదా. నేను అంటాను, నేను బాబానే నమ్ముకున్నానండి అంటాను. నమ్ముకోవడం అంటే ఎంత పాడు నమ్ముకున్నాం మనం. ఎంత నమ్మకం ఉంది, మన నమ్మకం ఎంత మేరకు ఉంది, ఎంత మేరకు మన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం చెదిరిపోవాలంటే చిన్న ఇన్సిడెంట్స్ మనకి, పెద్ద పెద్ద వక్కలు మన జీవితాల్లో మనమే చూసుకోవచ్చు. అది మన పరిస్థితి, అదనమాట. అందుకని గురువును సంపూర్ణంగా అంటే అన్నిటికీ, అన్ని కాలాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ నమ్ముకో. అదే అసలైన సాధన. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి సాధన? అది అసలు రావాల్సిందే అది కదా, జరగవలసిందే అదే కదా సాధన. ఇంకేముంది అసలు సాధన? జరగవలసిందే అది. దానికోసమే కదా ఇదంతా. అదే అసలైన సాధన అని చెప్పారు. 3, గురువే అన్ని దైవాలును, సాధనా చతుష్టయము, శాస్త్ర షట్కం అక్కర్లేదు. గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్నపానీయాలు. గురువే అన్ని దైవాలును
అంతే కదండి. ఈ దైవం ఆ దైవం అట్టా లేదు, గురువే అన్నీ, ఆయనే. ఇంకా సాధనా చతుష్టయం ఆయనే, శాస్త్ర షట్కం అక్కర్లేదు, శాస్త్రాలు ఏమీ చదవనక్కర్లేదని చెప్తున్నారు ఆయన ఆశ్రయించిన తర్వాత. గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్నపానీయాలు. ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం, లేకపోతే మళ్ళీ మనకి ఇందులో కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చే ఇది ఉందన్నమాట. అందుకోసం 4వది, నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను. ఇక్కడ చూడండి, గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్నపానీయాలు అని ఉందనుకోండి, మనం అలా ఉంటామా? అసలు చూడండి, నేను గౌక్కుని మళ్ళీ కింద దాంట్లోకి వచ్చేసాను, కానీ శిష్యుడికి అన్నపానీయాలు అని ఉంది. బాబాకి చూడండి, ఆయన గురువుని చూస్తుంటే ఆయనకి ఆకలి దప్పులు మర్చిపోయారట. అట్లా మనం ఉండగలమా చూస్తూ బాబాని? ఆలోచించండి. గురువు యొక్క దృష్టి శిష్యుడికి అన్నపానీయాలు అంటే ఏంటి? బాబా అట్లా ఆయన గురువుని చూస్తుంటే ఆకలి దప్పులు మర్చిపోయారట. అట్లాగా గుర్తురాలేట, ఆయనకి మర్చిపోయారట. అలా మనం ఉండగలమా బాబాని చూస్తూ అట్లాగా? పోనీ ఏ మహాత్ముడినైనా చూస్తూ అట్లా ఉండిపోగలమా? అంతటి గురుభక్తి ఉండాలి. అది శిష్యుడు అనేవాడంటే అట్లా ఉండాలి. మనం కాదే, అలాంటి వారికి అట్లా ఉంటుందన్నమాట గురువు దగ్గర. అలాంటి శిష్యుడికి గురువు దగ్గర అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళకి సాధన చతుష్టయము శాస్త్ర షట్కం అక్కర్లేదని చెప్తున్నారు. అలా అన్నీ టక్క 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 వచ్చేస్తాయి వాళ్ళకి. అలా గురువుగారి దగ్గర కూర్చుంటే వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట అన్నీ. ఏ బుక్ వాళ్ళు చదవక్కర్లే, ఏమీ అక్కర్లేదు, ఏ సాధన చేయక్కర్లేదు, అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. అది అక్కడ చెప్తున్నది. 4, నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను, నేను నిన్ను చివరికంటే గమ్యం చేరుస్తాను. నువ్వు నిశ్చలంగా కూర్చో అన్నారు. కూర్చో అంటే కూర్చో అని కాదు, అక్కడ చేయవలసిందంతా చేసేసి ఏం చేయాలి? ఫలితం అనేది నా మీద వదిలే అని, ఫలితం గురించి ఆశించుకో. ఏదైనా సరే కూర్చోమన్నారు కదా అని చేయడం మానేమని కాదు అక్కడ అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ. నువ్వు నిశ్చలంగా కూర్చో అన్నారు కదా అని ఏం చేయకుండా మానేసి కూర్చోవడం, మన ప్రయత్నం మానేసి కూర్చోవడం కాదు. అక్కడ చేయవలసిందంతా చేసేసి, అవసరమైనంత ఏమేం చెయ్యాలో అంత చేసేసి నువ్వు ఫలితం గురించి నువ్వు వర్రీ అవ్వద్దు అని చెప్తున్నారు. అది తర్వాత అవసరమైనంతా నేను చేస్తాను, నేను చూసుకుంటాను, అది ఏం జరగాలో అది, నేను నిన్ను చివరికంటే గమ్యం చేరుస్తానని చెప్తున్నారు. అది అక్కడ. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను, నేనేం నిన్ను పతనం అయిపోనివ్వను. నన్ను నమ్మితే నేనేం నిన్ను పతనం కానివ్వను. కానీ ఏంటి? నమ్మకం పెట్టుకోవాలి మనం. ఆయన నమ్మితే మనమేం పతనం అయిపోవండి, నిజంగా నమ్మాలే కానీ బాబాని. మనమేం పతనం అవ్వం, ఎప్పుడు పతనం అవ్వండి, గుర్తుపెట్టుకోండి. బాబాని నమ్ముకుంటే మాత్రం మనం పతనం అవ్వం. చాలా శుభ్రమైన మార్గం, హాయిగా వెళ్ళే మార్గం అది, స్వచ్ఛమైన మార్గం, అద్భుతమైన మార్గం అది. మహనీయులందరూ ప్రశంసించారు సాయినాథుల వారిని. అది నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. అది నెక్స్ట్ 6, నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను, నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. ఇది నిజమండి, బాబా అప్పుడే చెప్పేశారు. బాబా అప్పట్లోనే చెప్పేశారు ఇది. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. అంటే నేను సమాధి చెందినా సరే
అలా నిత్య సత్యుడినే నేను, అలా ఉంటాను, పలుకుతానని చెప్పారు ఆయన. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. అంటే ఏంటి? ఆయన అవతార కార్యం అట్లా కొనసాగుతూనే ఉంటుంది. పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారం అని చెప్పారు ఆయన. ఈ మాటలతోటి చెప్పిన అర్థం ఏంటంటే పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారం అని. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను, నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది అని చెప్పారు. ఇక్కడ శ్రీపాద స్వామి దగ్గర నుంచి ఆయన చెప్తూ వస్తారనమాట. నేను మళ్ళీ ఫలానా చోట వస్తాను, నేను మళ్ళీ ఇక్కడ వస్తాను, ఎలా వస్తాను అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అవతారం ఇక్కడ వస్తాను అట్లాగా. తర్వాత ఆయన నరసింహ సరస్వతిగా వచ్చారు. అలా వచ్చారు. అలా వచ్చి మనకి అక్కలకోట స్వామి దగ్గరికి వచ్చేసరికి వచ్చారు. తర్వాత బాబా అక్కలకోట స్వామి కూడా చెప్పారు అక్కడికి, మన అవతారం అక్కడ ఉంది సేవించుకో అని చెప్పారు. బాబా మాత్రము చెప్పలేదు. ఇంకా మళ్ళీ ఎక్కడొస్తానన్నది ఆయన ఏం చెప్పలేదు. చెప్పకుండా ఆయన ఏం చెప్పారు? నా సమాధి నుంచి కూడా నేను కర్తవ్యం నిర్వహిస్తాను, నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెప్తుందని చెప్పారు. మళ్ళీ ఆయన ఎక్కడొస్తా అక్కడొస్తానని ఆయన చెప్పలేదు. ఆయన ఎక్కడ హింట్ ఇవ్వాల. మనకి ఆ ముందంతా హింట్ ఇస్తూ వచ్చారు, ఫలానా చోట అని చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ వస్తున్నాను అన్నట్టుగా. కానీ బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్పలేదు అట్లా. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. బాబా చెప్పలేదు, నా సమాధి నుండి కూడా నా కర్తవ్యం నిర్వహిస్తాను, నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది అని చెప్పారు. ఆయన ఏంటి దీని అర్థం? ఆయన పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారం అన్నమాట. అది ఆయన వస్తానని మళ్ళీ ఏమి చెప్పలేదు ఆయన. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది ఇంకెంతకన్నా దీని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. అది తర్వాత 7వ పాయింట్, ఎవరైనా నన్నే ధ్యానించి నా నామాన్నే స్మరించి నా లీలల గానం చేసి వారే నేనుగా మారిపోతారో వారి కర్మ నశిస్తుంది, నేను ఎప్పుడు వారి చెంతనే ఉంటాను. ఇక్కడ ఏం చెప్పారు బాబా మనకి? ఎవరైనా నన్నే ధ్యానించి, బాబానే ధ్యానిస్తూ నా నామాన్నే స్మరించి, ఆయన్నే బాబా బాబా అంటూ స్మరిస్తూ ఆయన లీలల్నే గానం చేస్తూ ఉంటే వారే నేనుగా మారిపోతారో. చూడండి, ఇక్కడ వారే నేనుగా మారిపోతారో వారి కర్మ నశిస్తుంది అని చెప్తున్నారు. నేను ఎప్పుడు వారి చెంతనే ఉంటాను. అంటే ఎప్పుడైతే అనన్యంగా నన్నే స్మరిస్తూ ఉంటారో నేను ఎప్పుడు వారి చెంతనే ఉంటాను అని చెప్పారు. అది 8, ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు అని చెప్పారు బాబా. అంటే ఏంటంటే బాబా ఈ లక్షలాది జనాన్ని మన అందరినీ శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు. అంటే అద్భుతం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ మార్గం ఎంతో అద్భుతమైన మార్గం, చక్కటి హాయి మనందరికీ మార్గం. ఈ మార్గంలో, ఈ శుభ్రమైన మార్గంలో గమ్యం చేరుస్తానని చెప్పారట బాబా. మిమ్మల్ని అందరినీ నేను గమ్యం చేరుస్తానని. 9, నీవు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంతకు చేర్చుకుంటాను. ఎక్కడున్నా సరే నువ్వు చివరి క్షణంలో నా చెంతకు చేర్చుకుంటానన్నారు. నేను వాగ్దానం చేశాను, నువ్వు ఎక్కడున్నా సరే నా చెంతకు చేర్చుకుంటాను నేను అని చెప్తున్నారు. 10, ఎవడైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించిన మాటల్ని వింటూ ఎల్లప్పుడూ సాయి సాయి నామాన్నే ఉచ్చరిస్తూ నాయందే మనస్సు నిలుపుతాడో వాడు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటాడు. వాడు ఇహపరాల గురించి భయపడే పని లేదు. ఎప్పుడు ఆయన్నే స్మరించుకుంటూ ఉంటారో, ఎప్పుడు దైవాన్నే అంటే భగవంతుడిని స్మరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇహపరాల గురించి భయపడక్కర్లేదు. వాళ్ళు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటారు. ఎవరైతే దైవ స్మరణలో ఎప్పుడు ఉంటారో అలాంటి వాళ్ళు ఇహపరాల గురించి భయపడక్కర్లేదు అనేసి చెప్తున్నారు. వాళ్ళకి ఇటు లౌకికంగాను ఆధ్యాత్మికంగాను 2 రకాలుగాను వాళ్ళకి ఏ భయమో ఉండదు అని చెప్తున్నారు. మనం జనరల్గా ఏమనుకుంటాం, ఏదో స్పిరిచువల్గానే అనుకుంటాం. కాదు, ఇటు కూడా మనకు భయం ఉండదు అసలు.
లౌకికంగా కూడా మనకి ఏ భయమో ఉండదు, దాని గురించి కూడా మనం ఏం వర్రీ అవ్వక్కర్లేదు, అది కూడా ఆయనే చూసుకుంటారు. నిర్భయంగా ఉండొచ్చు. మనం ఇదేలాగా అమ్మో ఏదో అయిపోతామేమో, మనం ఏమీ అవ్వమండి. భక్తి వస్తే ఏదో అయిపోతుందేమో, ఇదంతా ఏమీ అవ్వదు. ఏమైపోం, మనం శుభ్రంగా ఉంటాం. అది మాస్టర్గా నిరూపించి చూపించారు. ఆయన గృహస్థుగా ఉన్నారు శుభ్రంగా కదా, ఉద్యోగం చేశారు, అవునా, పిల్లలు ఉన్నారు. అందుకే మాస్టర్ గారు గృహస్థుగా చూపించారు మాస్టర్ గారిని. అట్లా భక్తులైనంత మాత్రాన ఏమైపోరు, ఆధ్యాత్మికంగా ఉన్నంత మాత్రాన అట్లాగేమీ అయిపోక్కర్లేదు, సన్యాసుల్లాగానో ఏదో అయిపోక్కర్లేదు అట్లాగా అని చెప్పి మాస్టర్ గారిని అట్లా పెట్టి అమ్మగారిని పెట్టి అట్లా చూపించాడు. చూడండి, గృహస్థిగా కూడా సాధించవచ్చు అని చెప్పి. గృహస్థాశ్రమంలో ఉండి కూడా తరించవచ్చు. అందుకని ఇహపరాల గురించి మనమేమీ భయపడరక్కర్లేదు అని చెప్పారు. నాకు అర్పించకుండా ఎవడైతే ఏమీ తినడో వాడికి నేను బానిసను అని చెప్పారు. అంటే ఆయనకి అర్పించుకుని ఎవడైతే తింటారో వాళ్ళందరికీ నేను బానిసనని చెప్పారనమాట. నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాలకు లేమి ఉండదు, నా బిడ్డలను పస్తులు ఎలా ఉండనిస్తాను. ఆయన భక్తుల ఇంట్లో అన్నవస్త్రాలకు ఎప్పుడు లేదు అనేది ఉండదట. నా బిడ్డలను నేను అసలు పస్తుండనివ్వనని చెప్పారట. నిజంగా ఆలోచిస్తానండి, మన ఎవరైనానండి, బాబా భక్తులు ఎవరైనా తిండి గుడ్డ లేకుండా ఉన్నామండి. అసలు అలాంటి పరిస్థితి అయితే మనకు లేదు. అంటే ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటే ఉండొచ్చు, కానీ తిండికి లేక గుడ్డకి లేక మాత్రం లేరు. ఖచ్చితంగా చూడండి, బాబా భక్తులు ఎవరు అట్లా అయితే లేరండి. తిండి గుడ్డ అయితే ఉంది, ఆ మినిమం ఆ రెండు అయితే ఉన్నాయి అందరికీ. ఆయన చేసిన వాగ్దానం అది. చూడండి, నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాల లేమి ఉండదు అన్నారు. తిండి గుడ్డ అయితే ఉన్నాయి అందరికీ, ఆ కష్టం అయితే ఎవరికి లేదు. తిండి లేకుండానో బట్టలు లేకుండానైతే ఎవరూ లేరు, అంతటి కష్టం అయితే లేదు. మామూలుగా ఈ పరిస్థితిని అనుసరించి ఏవో కష్టాలు ఉంటూ ఉండొచ్చును గాక, కానీ తిండి గుడ్డ లేకుండా అయితే లేరు బాబా భక్తులు మాత్రం, నా తెలిసినంతవరకు. నా బిడ్డలను పస్తులు ఎలా ఉండనిస్తాను అన్నారు. ఆయన బిడ్డలను ఆయన పస్తులు ఉండనివ్వరట చెప్పారు. నా వాణ్ణి నా నుంచి దూరం ఎన్నటికీ కానివ్వను. ఆయన బిడ్డల్నే ఆయన ఎప్పుడు దూరం కానివ్వరట. ఆయనగా ఎప్పుడు దూరం కానివ్వరు, కానీ మనమే మధ్య మధ్యలో ఒలుగుతూ ఉంటాం ఆయన మీద కదా. అట్లా అలగకూడదండి ఆయన మీద. ఆయన ఎప్పుడు దూరం కానివ్వరు మనల్ని. అయినా సరే ఆయన కరుణతో మన దగ్గరికి చేర్చుకుంటూ ఉంటారు. నా వాణ్ణి నా నుంచి దూరం ఎన్నటికీ కానివ్వను అని చెప్పారు. ఎన్నటికీ కానివ్వను. మనం అలిగినా సరే వాళ్ళు బుజ్జగించి మనల్ని దగ్గరికి చేర్చుకుంటున్నారు ఆయన. అదే కదా, కష్టాలు వచ్చినా తీర్చి అన్నీ చేసి మనం అలిగినా మళ్ళీ స్వాంతన చేకూర్చి మనకి ఏదో రకంగా. అసలు ఎందుకు చేయాలండి మనకి, అసలు ఎందుకు తీర్చాలి కష్టం? ఆలోచించండి. ఆయనకేంటిట లాభం మనకి తీరిస్తే? నిజంగా ఆలోచిస్తే కదా, ఆయన ఎందుకు తీర్చాలి అసలు, మనం ఏం చేస్తున్నామని నిజంగా ఆలోచిస్తే. అవునా, అసలు ఎందుకు తీర్చాలి ఆయన? ఏంటి ఆయనకి పని? మనతో ఏంటి పని ఆయనకి? ఇట్లాంటి ప్రశ్నలు వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా అసలు మన మొహం ఆయన చూపించబుద్ధి కాదు, ఇంకా సిగ్గేస్తుంది మనకి, ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ అడగబుద్ధి కాదు ఆయన్ని, ప్రార్థించబుద్ధి కాదు అలాంటివి. అది అసలు ఎందుకు అడగాలి ఆయన్ని? ఏమని అడగాలి? మనం ఏం చేస్తున్నామని, అసలు ఏం ఉద్ధరిస్తున్నామని అడగడానికి అసలు మొహం చెల్లుతుందా మనకి కదా? అసలు ఉత్తినే ఎందుకు అడగాలి ఆయన్ని? అవునా కదా? అది మన పరిస్థితి ఏంటో, ఏం చేస్తామో మనకే తెలియదు.
ఆయన చూసి నవ్వుకోవాలి మనందరినీ చూసి. అదే మన పరిస్థితి. ఏం చేద్దాం? అది అందుకని ఆయన కరుణకి మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ గుర్తుంచుకుని సాధ్యమైనంత ఆయన చూపించిన శుభ్రమైన మార్గంలో నడవడానికి ప్రయత్నం మాత్రం మనం చేస్తూనే ఉండాలి, గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అది అక్కడికి అది అయ్యిందండి. తర్వాత బాబా తన గురించి తాను, ఆయన గురించి ఆయన చెప్పిన మాటలు అన్నమాట. తర్వాత మనం అది చదువుకుందాం రేపు. ఒకసారి ఇవి చదువుకోండి. బాబా ప్రతిజ్ఞలను ఉన్నది చదువుకోండి. సాయిబాబా సూక్తులు అన్న అధ్యాయంలో చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటాయి ఇవి అని. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒక్కొక్క సూక్తి. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.